Welcome to my channel, Maths for Competitive Examinations, Tips and Tricks, Daily One Concept. Today's question number 43. Today's concept is BODMAS rule, simplification by using BODMAS rule. BODMAS rule అంటే ఏంటంటే B అంటే brackets, B stands for brackets. Next O of means multiplication, T division, next M multiplication, A addition, S subtraction. సో ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేసేటప్పుడు ఈ రూల్ ఉపయోగిస్తాం అనమాట. ఈ ఆర్డర్లో సింప్లిఫై చేస్తాం. ఫస్ట్ బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి, బ్రాకెట్స్ లోపల ఉండే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయాలి. తర్వాత ఆఫ్ ఉంటే మల్టిప్లికై చేయాలి. డివిజన్, నెక్స్ట్ డివిజన్ చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషను, తర్వాత అడిషను, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ బ్రాకెట్స్లో మళ్ళీ చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్రాకెట్ విన్కులం అంటారు. అది ఒక బ్రాకెట్ ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ 4+2 ఉందనుకో, దానిపైన బార్ పెడితే ఫస్ట్ అది సింప్లిఫై చేయాలి. 4+2 6 అవుతుంది అనమాట. ఆ విధంగా దీన్ని విన్కులం అంటారు. నెక్స్ట్ సింపుల్ బ్రాకెట్స్, ఇలాంటి బ్రాకెట్స్ను దీన్ని సింపుల్ బ్రాకెట్స్ అంటారు. సింపుల్ బ్రాకెట్స్ దీన్ని రిమూవ్ చేయాలి, అంటే దీని లోపల ఉండేటువంటి ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయాలి. తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్స్. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్. ఇవన్నీ ఈ ఆర్డర్లో సింప్లిఫై చేయాలి. ఫస్ట్ విన్కులం, తర్వాత సింపుల్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్స్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ అన్నీ సింప్లిఫై రిమూవ్ చేసిన తర్వాత ఆఫ్ ఉంటే ఆఫ్ను చూడాలి. నెక్స్ట్ డివిజను, మల్టిప్లికేషను, అడిషను, సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏదైనా కొన్ని ఎక్స్ప్రెషన్స్ తీసుకొని చూద్దాం అవి ఎలా చేయాలి. సో ఒక ఎగ్జాంపుల్ చూసుకొని చేద్దాం. ఫస్ట్ది సాల్వ్ ద ఫాలోయింగ్ 5 + 3 × 72 / 24 - 12 = ఎంత అని అడిగారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్నే ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో ఇంత సింపుల్గా ఇస్తారా అనుకోవద్దు, ఇది ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చనే. సో ఇక్కడ ప్లస్ ఇంటూ డివైడెడ్ బై మైనస్ 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారము బ్రాకెట్స్ ఏమి లేవు, ఆఫ్ లేదు, కాబట్టి డివిజన్ ఫస్ట్ చేయాలి. డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలి. సో డివిజన్, ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి మనం దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేయాలి. ఆ ముందు తర్వాత ఏమున్నాయి అనేది మనకు అవసరం లేదు. 72 / 24, 72 / 24 అంటే 24 3s 72, 24 1s 24 3s. ఒకవేళ మీకు 24 మల్టిప్లికేషన్స్ తెలియకుంటే దాన్ని ఇలా డివైడ్ చేయండి. 72/24. రెండు కూడా ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2తో డివైడ్ అవుతాయి. 2 1s 2 2s 4. ఇది కూడా 2 3s 6, 2 6 12. ఇప్పుడు 12th టేబుల్ వస్తుంది కాబట్టి 12 1s 12 3s 36. therefore 72 / 24 అనేది 3 అవుతుంది. కాబట్టి మనం నెక్స్ట్ ఏమున్నాయి, ఇంకా 5 + 3 ఇంటూ దీని వాల్యూ 3 - 12. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంది. 3 3s 9. therefore ఇదేమవుతుంది 5 + 9 - 12. సో ఇక్కడ నెక్స్ట్ ప్లస్ చేయాలి. ప్లస్ అంటే ప్లస్ సైన్ ఉన్నవన్నీ యాడ్ చేయాలి. ఇప్పుడు 5 కూడా ప్లస్ సైన్ ఉన్నట్టు, ఏమి సైన్ లేకుంటే. సో ఇవి రెండు యాడ్ చేయాలి. 5 + 9
14 minus 12. So finally subtraction. 14 minus 12, 2. Therefore option is 2. 2 అనేది ఇక్కడ ఉంది, డి. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ అనమాట. ఈ విధంగా బాడ్మాస్ రూల్ను అప్లై చేయాలి. ఇక్కడ బ్రాకెట్స్ ఏమీ లేవు కాబట్టి బ్రాకెట్స్ ఉండే ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 22 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 9 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 6 మైనస్ 10 మైనస్ 4 మైనస్ 3 బ్రాకెట్స్ క్లోజ్. 4 మైనస్ 3 అనేది విన్కులం కింద ఉంది కాబట్టి ఫస్ట్ మనము బ్రాకెట్స్ బాడ్మాస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్స్ను రిమూవ్ చేయాలి. బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ విన్కులంను రిమూవ్ చేయాలి. సో విన్కులం అంటే 4 మైనస్ 3 మాత్రమే ఉంది కాబట్టి 4 మైనస్ 3 ఈజ్ 1. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది 10 మైనస్ 1 అవుతుంది. సో 10 మైనస్ 1 9. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 9 అవుతుంది. ఈ సింపుల్ బ్రాకెట్స్లో 9 అవుతుంది కాబట్టి దాన్ని మనం రాస్తే 2 మైనస్ 9 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 6 మైనస్ 9 బ్రాకెట్స్ క్లోజ్. 6 మైనస్ 9 కాబట్టి సో నెక్స్ట్ ఇంకా ఫ్లవర్ బ్రాకెట్ ఉంది 6 మైనస్ 9. 6 మైనస్ 9 అంటే రెండు, దీనికేమో ప్లస్ సైన్ ఉంది, దీనికి మైనస్ సైన్ ఉంది. అలా డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ను సబ్ట్రాక్ట్ చేయాలి. 9 మైనస్ 6 ఎంత 3 అవుతుంది. సైన్ ఏది పెట్టాలి? సైను పెద్ద నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ తీసుకోవాలన్నమాట, మైనస్. కాబట్టి ఈ ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్నది -3 అవుతుంది కాబట్టి -3 ఇలా రాద్దాం. మైనస్ ఉంది కాబట్టి దానికి ముందు ఒక మైనస్ ఉంది, నెక్స్ట్ 3 ఉంది. సో స్క్వేర్ బ్రాకెట్. సో దానికి ముందు 22. సో 22 మైనస్ 9 మైనస్ 3. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ఇది ఈ బ్రాకెట్ను రిమూవ్ చేద్దాం. 22 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 9 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3. సో ఇది 9 ప్లస్ 3 12. Therefore 22 minus 12. 22 minus 12 is equal to 10. Therefore the value of this whole expression is 10. ఆ విధంగా ఇక్కడ ఒక ఆర్డర్లో సింప్లిఫై చేసుకుంటూ రావాలన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సింప్లిఫై 17 into 8 minus 6 plus square bracket open. నెక్స్ట్ సింపుల్ బ్రాకెట్ 27 minus 3 close bracket divided by 6 minus 4 close this square bracket. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ లోపల ఉన్నవి సింప్లిఫై చేయాలి. ఆ బ్రాకెట్స్లో కూడా ఇక్కడ ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ ఏంటి? ఇది స్మాల్ బ్రాకెట్ 27 minus 3. సో 27 minus 3 అంటే 4. ఇప్పుడు ఈ స్క్వేర్ బ్రాకెట్ లోపల ఏముంది? 4 డివైడెడ్ బై 6 మైనస్ 4 ఉంది. ఇది 4 వచ్చింది. 4 డివైడెడ్ బై 6 మైనస్ 4 వచ్చింది అనమాట. 27 minus 3 అంటే 24 సార్, 24. సో ఇక్కడ ఇప్పుడు మళ్ళీ బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ ఫస్ట్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషను, అడిషను, సబ్ట్రాక్షను. మల్టిప్లికేషను, అడిషన్ లేవు కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం. 24 డివైడెడ్ బై 6 అంటే 4. 6 4s 24. 4 minus 4 0. కాబట్టి ఇదంతా కూడా 0 అయిపోయింది. దాన్ని ఇంకా మనం వదిలేసేయచ్చు. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏముంది? 17 into 8 minus 6. ఇప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారము ఫస్ట్ ఈ రెండిట్లో ఇంటూ మైనస్లో ఇంటూ ఫస్ట్ చేయాలి, మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి, తర్వాత లాస్ట్లో సబ్ట్రాక్షన్ చేయాలి. సో 17 into 8, 17 into 8, 8 7s 56, 8 1s 8 plus 5 13, 136 minus 6 is equal to 130. Therefore this value is 130. Option A is correct.